హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. టీఎస్ఆర్టీసీలో సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో 81,000 జీతం ఉంటుంది ఇక్కడ ఈ సూపర్వైజర్ పోస్టులకి. దానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి నేను వీడియోలో ఇస్తున్నా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీలో సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులను భర్తీ చేయబోతున్నారు అనమాట. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు హైయెస్ట్గా 81,400 81,400 రూపీస్ శాలరీ అనేది వస్తుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అర్హతలు, ముఖ్యమైనటువంటి తేదీలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా వివరిస్తాను. ఈ సువర్ణ అవకాశాన్ని డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు కూడా వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయడానికి రెడీ అయితే అయిపోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగులకు ఇది ఒక నిజంగా పండగ లాంటి వార్త. కొత్త సంవత్సరం రాబోతున్న టైంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSL PRB ద్వారా ఈ నియామక ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారు అన్నమాట. ఈ టీజీఎస్ఆర్టీసీలో మొత్తం 198 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అయితే ఈ ప్రకటన జారీ అయింది. ఈ నోటిఫికేషన్లో 2 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, TST అంటారు. ఇది 84 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, ఇదేమో MST అంటారు. ఇందులో 114 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీలో స్థిరమైన కొలువు సాధించాలనుకుంటున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశము. ఈ పోస్టుల ద్వారా మీరు రవాణా వ్యవస్థలో కీ రోల్ పోషించడానికి ఒక ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతము ఇంకా అప్లికేషన్ వివరాలు అనేవి చూద్దాం ఒకసారి. జీతం వివరాలు ఏంటంటే, ఈ పోస్టుకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు 27,080 రూపాయల నుంచి 81,400 పే స్కేలు మధ్య వర్తిస్తుంది. అంటే ప్రారంభ జీతంతో పాటు భవిష్యత్తులో జీతం గరిష్టంగా 81,400 వరకు కూడా పెరుగుతుందన్నమాట. దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఇక ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే, ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన తేదీలు అంటే, ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభ తేదీ అనేది డిసెంబర్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 30 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆర్టీసీలో పడ్డటువంటి ఈ సూపర్వైజర్ పోస్టులకి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు అంటే జనవరి 20, 2026 నాడు సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. జనవరి 20 వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక దరఖాస్తు వెబ్సైట్ అంటే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ అయినటువంటి www.tgprb.in కింద దానికి డిస్క్రిప్షన్లో నేను పెడతాను. దాని లింకు ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద పెడతాను. నోటిఫికేషన్ మొత్తం మీరు చదువుకోవచ్చు అనమాట. ఇక చివరి నిమిషంలో టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ 30వ తారీఖు తర్వాత నుంచి అప్లై చేసుకోవడం ప్రారంభిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి, వయోపరిమితి ఏంటి అనేది నేను చెప్తాను, చూడండి ఒకసారి. విద్యార్హతలు అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటారు. డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి. ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి అయితే సంబంధిత విభాగంలో అంటే ఖచ్చితంగా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు కానీ లేదా బీటెక్ వాళ్ళు కానీ BE వాళ్ళు కానీ వాళ్ళకి అర్హతలు అయితే ఉంటాయన్నమాట. వయోపరిమితి ఎంత అంటే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే SC, ST, BC, EWC వర్గాలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుందన్నమాట. 18 నుంచి 25 ఏళ్ల మధ్య అయితే ఉండాలన్నమాట. పూర్తి వివరాలకు మీరు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ఎలా అప్లై చేయాలంటే, అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి ఆర్టీసీ వెబ్సైట్లో ఏముండదండి. ఇది పోలీసు శాఖ ఉంది కదా, తెలంగాణ పోలీస్ శాఖది. ఆ పోలీస్ SI పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసేటువంటి శాఖ రిక్రూట్మెంట్ బోర్డు అంతా అది నిర్వహిస్తుంది అనమాట. దానికి సంబంధించి స్టెప్స్ ఏంటంటే, ముందు మీరు TSL PRB అధికారిక వెబ్సైట్లో దాన్ని లింక్ కింద పెడతాను, దాన్ని చూడాలి. దాంట్లో హోమ్ పేజీలో మీకు టీజీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2025-26కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదే మీ యూజర్ ఐడిగా ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్లో మీ వ్యక్తిగత విద్యార్హతలు జాగ్రత్తగా తప్పులు లేకుండా 1-2 సార్లు చూసి నింపండి. ఇక అవసరమైనటువంటి డాక్యుమెంట్లు కానీ, ఫోటోలు కానీ, ఇతర సంతకాన్ని మనం చేసిన సంతకాన్ని కానీ అప్లోడ్ అయితే చేయండి JPEGలలో. ఇక మీ కేటగిరీకి అనుగుణంగా దరఖాస్తు ఫీజుని ఆన్లైన్లో చెల్లించండి. SC,
ఎస్టీ అభ్యర్థులు అయితే 400, ఇతరులకైతే 800 రూపాయలు ఉంటుంది. అవన్నీ చెల్లించండి. ఇంకా అన్ని వివరాలు చూసుకున్న తర్వాత ఫామ్ని ఒక్కసారి చూసుకొని అప్పుడు సబ్మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకొని మీ దగ్గర పెట్టు. టీఎస్ఆర్టీసీలో సూపర్వైజర్ నోటిఫికేషన్ అనేది తెలంగాణ యువతకు మంచి గొప్ప అవకాశం అని అనుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందించా నేను. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకుండా. చివరి తేదీ జనవరి 20 వరకు ఉంది. డిసెంబర్ 30 తర్వాత నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. జనవరి 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం రిటర్న్ టెస్ట్ ఆధారంగానే మెరిట్ ప్రకారమే జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది అనమాట. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత ప్రిపరేషన్ విధానం కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను తర్వాత మరొక వీడియోలో ఇస్తాను. ఇది ఓన్లీ నోటిఫికేషన్ గురించే సమాచారం అనేది మీకు ఇచ్చాను. ఇది క్రిస్మస్ రోజున రిలీజ్ చేశారు. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కూడా షేర్ చేయండి. సరైనటువంటి అధికారిక ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ బటన్ కొట్టండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేస్తారు కాబట్టి అమ్మంటే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. జై హింద్.